ఎవరికీ చెప్పకుండా సూరజ్‌ని పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకొచ్చిన జోష్న, ఇంటికొచ్చిన దక్షిణామూర్తి, షాక్‌లో శివనారాయణ కుటుంబం. మరి ఇదంతా ఎలా జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే వీడియోని చివరి వరకు మిస్ కాకుండా అయితే చూసేయండి. ఇప్పుడు అది ఆఫీస్‌కైతే వస్తుంది. ఆఫీసులో అల్లరి చేస్తుందేమో, అదంతా నేను చూసుకుంటాను దీప. దానికి తల్లిదండ్రులుగా మనకి కొన్ని బాధ్యతలుంటాయి. ఆ బాధ్యతలు నిర్వర్తించకపోతే పిల్లలు బాధపడతారు అని చెప్పేసి కార్తీక్ అయితే చెప్తూ ఉంటాడు. "ఏం చేస్తున్నావు? సూరజ్ చెప్పిన మాట గురించి ఏం ఆలోచిస్తున్నావు? శత్రువైనా సరే మంచి మాటే చెప్పాడు. పెళ్ళైన వాడిని రెండో పెళ్లి చేసుకోవాలి అనుకోవడం చాలా తప్పు. తప్పే కాదు, అయినా అసలు నీకెందుకు ఆ రెండో పెళ్లివాడు? వాడిని పెళ్లి చేసుకోవాలని వెమ్మట పడుతూ నీ జీవితాన్ని నువ్వు వదిలేస్తున్నావు. నువ్వు ఎప్పుడూ కూడా నీ లక్ష్యం ఆస్తి. ఆస్తి గురించి ఆలోచించు. ఆస్తి నీ చేతికి రావాలి. వీళ్ళందరూ నీ మాట వినాలి అంటే నువ్వు పెళ్లి చేసుకుని తీరాలి. పెళ్లి చేసుకుంటేనే అప్పుడే వీళ్ళందరూ నీ మాట వింటారు. ఆస్తి కూడా నీ చేతికి వచ్చేస్తుంది. అప్పుడైతే ఇక మనం సంతోషంగా ఉండొచ్చు. అంతేకాని పెళ్ళై ఇప్పుడు ఒక బిడ్డకి తండ్రి కాబోతున్న కార్తీక్ వెంట పడుతూ నీ లైఫ్‌ని నాశనం చేసుకుంటూ ఇక దీపకి మరో అవకాశం ఇవ్వడం కరెక్ట్ కాదు. ఆల్రెడీ వ్యాపార సామ్రాజ్యానికి రాణి అయింది దీప. కొద్ది రోజుల్లో ఈ ఇంట్లో కూడా అడుగుపెట్టి ఈ ఇంటి వారసురాలిగా నిలబడింది అంటే నువ్వు నేను రోడ్డు మీద అడుక్కోవడం తప్ప మరో ఆప్షన్ ఉండదు. నిజం బయట పడిపోయిన రోజు మన ఇద్దరికీ మంచి జరగాలి అంటే నువ్వు పెళ్లి చేసుకోవాలి. నిజం బయట పడినా సరే ఈ ఇంటితో మనకి బంధం ముడిపడిపోయి ఉండాలి. బయటికి గెంట లేక మనల్ని ఏమీ చేయలేని పరిస్థితిలో వీళ్ళు ఉండాలి అంటే ఈ ఆస్తి మన పేరు మీద మారాలి అని చెప్పేసి నువ్వు నిర్ణయించుకోవాల్సింది అది. అంతేకాని పిచ్చి పిచ్చి ఆలోచనలు, పిచ్చి పిచ్చి ప్రయత్నాలు చేసి ప్రతిసారి ఓడిపోతూ కోపాన్ని, ద్వేషాన్ని పెంచుకుంటే ప్రయోజనం ఉండదు. ఆలోచించు జోష్న. సూరజ్ చెప్పిన దాని గురించి, నేను చెప్పిన దాని గురించి కూడా ఒక్కసారి ఆలోచిస్తే నువ్వేం కోల్పోతున్నావో, నువ్వు దేనికి దూరం అవుతున్నావో, నీ చుట్టూ ఏం జరుగుతుందో నీకే తెలుస్తుంది అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది పారిజాతమైతే. అలా వెళ్ళిపోయిన తర్వాత తనని తాను చాలా రకాలుగా ప్రశ్నలు వేసుకుంటుంది జోష్న. అసలు అన్నీ ఫస్ట్ హ్యాండ్ కావాలని, టాప్ స్థానంలో ఉండాలని కోరుకునే నువ్వు ఈరోజు ఒక పెళ్ళైన వాడిని ఎలా కోరుకుంటున్నావు? సెకండ్ హ్యాండ్‌ని ఎలా కోరుకున్నావు? అన్న ఒక్క మాట జోష్న విషయంలో బాగా నాటుకుపోతుంది. దీప ఎంగిలి చేసినట్టే కదా బావ విషయంలో నేను ఆశపడేది ఇప్పుడు. ఈ ఆస్తి కూడా దీపదే. దీప ఆస్తికి ఆశపడుతున్నాను. కానీ ఆస్తి వేరు, బావ వేరు. బావ, దీప ఇష్టంగా కలిసి ఉంటున్నారు. ఇక అలాంటి బావని నేనెందుకు ఇష్టపడాలి? బావ కోసం ఆశపడుతూ ఫ్యూచర్‌ని ఎందుకు పాడు చేసుకోవాలి? ఇప్పుడు ఆ సూరజ్ గాడు చెప్పినట్టుగానే బావ వెంట పడితే నన్ను సమాజం తక్కువ చేసి చూస్తుంది. నా మొహాన ఉమ్మేస్తుంది. ఇంత ఆస్తి ఐశ్వర్యానికి వారసురాలిగా ప్రస్తుతం పేరొందుతున్న నేను ఆ ఆస్తిని సొంతం చేసుకోవడానికి ప్లాన్ చేయాలి తప్ప దీపని అడ్డు తొలగించి బావని సొంతం చేసుకోవడానికి ప్లాన్ చేయడం కరెక్టు కాదు. జోష్న అంటే ఎప్పుడు ఫస్ట్ ఫస్టే నిలబడుతుంది. ఫస్ట్ స్థానంలోనే ఉంటుంది. జోష్న మిస్ హైదరాబాద్ అలాగే ఉంటుంది తప్ప ఎవరి ముందు తల వంచదు. ఎక్కడా తగ్గదు. ఇప్పుడు నేను తీసుకోబోయే నిర్ణయం మీదే నా జీవితం ఆధారపడుందని నాకు అర్థమవుతుంది. ఒరే సూరజ్‌గా, ఏంట్రా నా మైండ్ మొత్తం పాడు చేసి వదిలేశావు? నువ్వు పాడు చేశావంటే ఇప్పుడు గ్రాని తయారైంది. ఇప్పుడు నేనేం నిర్ణయం తీసుకోవాలి? అసలు ఇప్పుడు నేను దేని గురించి ఆలోచించాలి? గ్రాని చెప్పినట్టుగానే పెళ్లి చేసుకుంటే ఈ ఇంట్లో వాళ్ళందరూ కూడా నా విషయంలో మారతారా? నా మీద ప్రేమని, అలాగే ఆస్తిని కూడా నా పేరు మీద రాసి నన్ను ఈ ఇంటి వారసురాలిగా ఒప్పుకుంటారా? ఆస్తి నా పేరు మీద వస్తే ఇంకేం చేస్తారు? ఆస్తి వచ్చేంత వరకు ఎలాగో నిజాలు బయటపడవు. అలా అని ఆస్తి, ఐశ్వర్యం ఉన్నవాణ్ణి
ఇప్పటికిప్పుడు ఎలా చూసుకోగలను? నా అంతటా నేనుగా ఆస్తి ఐశ్వర్యం ఉన్నవాడిని చూసుకోవడం చాలా కష్టం. అలా అని ఇప్పుడు ఈ బాధ్యతలన్నీ ఈ పెద్దవాళ్ళ మీద వదిలేస్తే అది ఎప్పటికి జరుగుతుందో తెలీదు. కానీ ఇప్పుడు నేనేం చేయాలి అని చాలా తనని తను ప్రశ్నించుకుంటూ ఉంటుంది. చాలా విధాలుగా తను ఆలోచిస్తూ ఉంటుంది. ఈలోగా ఇక్కడ చూస్తే ఇక అందరూ ఆఫీస్కి అయితే బయలుదేరతారు. ఆఫీస్కి వెళ్ళిపోతారు. ఆఫీస్లో వర్క్ చేసుకుంటారు. దీపకి అసిస్టెంట్గా ఇక పని చేయలేక, దీప కింద బ్రతకలేక చాలా చాలా టెన్షన్ పడుతుంది. కోపంతో రగిలిపోతుంది. ఏంటి? ఏం చేసావు నేను చెప్పింది? నేను చెప్పింది అర్థమైందా? బుర్రకి ఎక్కిందా? లేకపోతే ఇంకా ఎక్కలేదా? అని చెప్పి అంటూ ఉడుగు. ఒరే సూరజ్గా, సూరజ్నే మాట్లాడుతున్నాను. ఇకనైనా మారవే, ఇకనైనా బుద్ధి తెచ్చుకోవే. నీ పరిస్థితి చూసావా ఎలా ఉందో? అసలు నువ్వు ఏ స్థానంలో ఉండవలసిన దానివి? ఈ ఇంటి వారసురాలివి, ఇక్కడ చైర్మన్ గారి మనవరాలివి. కానీ స్టాఫ్ అందరితో కలిసి నువ్వు సీఈఓకి పర్సనల్ సెక్రటరీగా పనిచేస్తున్నావు. అంటే దానికి అర్థం ఏంటి? అసలు కొంచెమైనా మైండ్ ఉండే ఆలోచిస్తున్నావా? ఒకసారి గమనించుకో, నువ్వు చేసిన తప్పులు నిన్నే పరిస్థితికి దిగజార్చాయో అని చెప్పేసి సూరజ్ మరోసారి గుర్తు చేస్తూ ఉంటాడు. ఇంకొక పక్క పారిజాతం మాటలు, పెళ్లి చేసుకో, పెళ్లి చేసుకో అని పారిజాతం మాటలు తన చెవిలో మారు మ్రోగుతూనే ఉంటాయి. తల గట్టిగా పట్టుకుంటుంది. ఒక పక్క దీప, ఒక పక్క కార్తీక్, ఇంకొక పక్క పారిజాతం, మరో పక్క సూరజ్. వీళ్ళందరూ మాట్లాడుతున్న మాటలన్నీ కూడా తన బ్రెయిన్ చుట్టూ తిరుగుతూనే ఉంటాయి. ఇక ఏం చేయాలో అర్థం కాని అయోమయం పరిస్థితి. అలా ఆలోచించుకుంటూ ఉంటుంది. ఏంటి బావా, దానికి ఏదో పిచ్చి పట్టినట్టుందేంటి ఈరోజు? ఇంకా ఇంకా పిచ్చి పడుతుంది. ఇంకా ఇంకా కూడా అది మారడానికి ట్రై చేస్తుంది. రోజు రోజుకి వెకిలి చేష్టలు జోష్నకి ఎక్కువైపోతున్నాయి. జోష్న మారాలి అంటే ఇంకా డోస్ పెంచాలి. జోష్నలో మార్పు వస్తే దాసమావయ్య సంతోషపడతాడు. మార్పు రాకుండా ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోతే అందరూ బాధపడతారు. మారి తనంతట తానుగానే నీ స్థానాన్ని నీకు ఇవ్వాలి. అప్పుడే కదా అందరూ సంతోషపడతారు. జోష్న సంగతి మనకెందుకు లేని వదిలేయలేము. ఎందుకంటే జోష్న దాసుమావయ్య కూతురు. దాసుమావయ్య కారణంగానే ఈ నిజాలన్నీ అందరికీ తెలిసాయి. లేకపోతే ఈ నిజం ఎప్పటికీ తెలిసేది కాదు. జోష్నే ఆ ఇంటి వారసురాలని ఎప్పటికీ స్థిరంగా ఉండిపోయేది. ఇంకా మనం ఎవ్వరం కూడా నీ కన్న తల్లిదండ్రులు మా అత్త మావయ్య అని తెలుసుకోలేకపోయేవాళ్ళం. దాసు మావయ్య మంచితనం కారణంగానే తన కూతురికి అన్యాయం జరిగినా పర్వాలేదని నిజాన్ని బయట పెట్టడం జరిగింది. అలాంటి దాసు మావయ్యకి అన్యాయం జరగకూడదు. దాసు మావయ్యని తండ్రిగా, దాసు మావయ్య మంచితనాన్ని గుర్తించే ఇక దాసు మావయ్యను అర్థం చేసుకుని తనకి కూతురుగా అండగా నిలబడాలి జోష్న. అలా జోష్నని మార్చాలి అని చెప్పేసి అంటూ ఉంటాడు కార్తీక్. ఏమో బావా, చూద్దాం అది ఎంతవరకు మారుతుందో. సరేలే, నువ్వు మాత్రం జాగ్రత్త. ఎక్కడా కూడా లెక్కల విషయంలో కానీ, ఇక్కడ ఈ సంస్థని చూసుకునే విషయంలో కానీ ఎక్కడా కొంచెం కూడా తేడా రానివ్వకు. అతిగా దాని గురించి ఆలోచించి మనసు పాడు చేసుకోకుండా ముందు నీ నెత్తి మీద ఉన్న కిరీటాన్ని కాపాడుకునే ప్రయత్నం చెయ్యి. లేకపోతే ఏదో ఒక సమయాన్న అది చేసే తింగర పనుల కారణంగా ఆ కిరీటం పడిపోయే అవకాశం కూడా ఉంటుంది. ఆ పరిస్థితి ఇంకెప్పుడు నువ్వు జోష్నకి ఇవ్వకూడదు. జోష్న చేతిలోకి ఈ కిరీటం వెళ్ళకూడదు. అదే నువ్వు చేయవలసిన మంచి పని అని చెప్పేసి అంటూ ఉంటాడు కార్తీక్. సరే బావా, నాకు అర్థమైంది. నేను ఎప్పటికీ ఈ స్థానాన్ని జోష్నకి ఇవ్వను. జోష్న మంచిగా ఆలోచించే వ్యక్తి అయితే నాకు అవసరం లేదు. తనే ఈ స్థానాన్ని తీసుకున్నా నేను బాధపడేదాన్ని కాదు. కానీ నా కుటుంబం పరువు తీసి నా వాళ్ళందరినీ కూడా నష్టపోయే పరిస్థితికి తీసుకొస్తుంది. అందుకే ఇప్పుడు నేను ఇక్కడ కూర్చోవలసి వచ్చింది అని చెప్పేసి దీప అంటూ ఉంటుంది. సరే అని చెప్పేసి కార్తీక్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత శౌర్యని ఆఫీస్కి తీసుకొస్తాడు. శౌర్య ఆఫీస్కి వచ్చేసరికి, ఏంటి చిన్నపిల్లలు కూడా ఆఫీస్కి వస్తారా? మరి తల్లి ఎక్కడుంటే అక్కడే పిల్లలు ఉంటారు కదా.
అందుకే ఇది ఆఫీస్‌కి వచ్చింది. ఇది ఆఫీస్‌కి వస్తే అందరిని డిస్టర్బ్ చేస్తుంది కదా! సాయంత్రం వర్క్ అయిపోయి స్టాఫ్ వెళ్ళిపోయే సమయం ఇది. ఇప్పుడు ఇదేం డిస్టర్బ్ చేస్తుంది? ఇది ఇంటి దగ్గర ఉంటే సరిగ్గా చదవడం లేదు. అందుకనే ఇక్కడికి తీసుకురావాల్సొచ్చింది. ఏంటి నాన్న అందరితో చెప్తావేంటి? అందరితో కాదే, జోతో మాత్రమే. నీ జో అయితే నీకు బాగా చదువు చెప్తుంది కదా! చూడు, ఈరోజు నుంచి నీకు చదువు చెప్పే డ్యూటీ కూడా మీ జోష్‌నే తీసుకోబోతుంది. ఈరోజు నుంచి జోష్న దగ్గర పాఠాలు నేర్చుకో అని చెప్పి అంటుండగా, ఏంటి జోనా? అమ్మో! జో అయితే నాకు పాఠాలు చెప్పడం కాదు కదా! ట్యూషన్ కన్నా ముందు ఇంకేవో తెలివితేటలు నేర్పే అవకాశం ఉంటుంది. నాకొద్దు బాబోయ్! అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇక శౌర్య అయితే, ఏంటే నీకు కూడా అలసైపోయానే నేను చివరికి అని చెప్పేసి ఇక జోష్న శౌర్య మీద విరుచుకుపడిపోతుంది. చిన్నపిల్ల మీద ఏంటి నీ ప్రతాపం అని చెప్పేసి సూరజ్ అంటూ ఉంటాడు. వచ్చావా బాబు, ఇంకా రాలేదేంటి అనుకున్నాను. అందరూ నాకు నీతులు చెప్పేవాళ్లే అని చెప్పేసి ఇంక అక్కడ అయిపోతుంది టాపిక్. ఎవరి మట్టుకు వాళ్ళు బయలుదేరి వెళ్ళిపోతారు. ఇక దీప కార్తీక్ అయితే వెళ్ళిపోతారు శౌర్యం తీసుకుని. ఈలోగా సూరజ్ అయితే ఇక జోష్న కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. జోష్న బయటకు అయితే వస్తుంది. జోష్న బయటకు వచ్చి పద వెళదామని చెప్పేసి సూరజ్ని అంటూ ఉంటుంది. ఏంటి మేడం గారిలో ఈ మార్పు? మీరే నా స్కూటీ దగ్గరకు వచ్చి నన్నే వెళదాం పద అని అడగడం ఏంటి? నాకు అర్థం కాలేదు. పద వెళదాం అని చెప్పేసి ఇక ఒక గుడి దగ్గరికి అయితే తీసుకొస్తుంది. హలో మేడం, మనం వెళ్ళాల్సింది ఇంటికి, గుడికి కాదు. ఈ సమయంలో గుడికి ఎవరు వెళ్ళరు. ఎందుకు వెళ్ళరు? వెళతారు అని చెప్పేసి గుడి లోపలికి వచ్చి పంతులతో మాట్లాడుతుంది. ఏంటి ఆయనతో ఏం మాట్లాడుతున్నావు? ఆయనతో ఏమైనా కుట్రలో కుతంత్రాలు చేయిస్తున్నావా ఏంటి? ఆయన దేవునికి పూజ చేసుకునే వ్యక్తి, అలాంటి పనులు చెయ్యర్లే అని చెప్పేసి అంటూ ఉండగానే, సరే నేను తీసుకొచ్చిన డ్రెస్ వేసుకుంటావా? నువ్వు తీసుకొచ్చిన డ్రెస్ నేను వేసుకోవాలా? ఏదైనా నాకు నచ్చితేనే చేస్తాను, లేకపోతే నేనేది చేయను. ఆ విషయం నీకు తెలుసు. నీకు నచ్చిన విషయమే చేయమంటున్నాను, అందుకే డ్రెస్ వేసుకోమంటున్నాను అని చెప్పేసి అంటూ ఇక పెళ్లి బట్టలు తీసుకొస్తుంది. పెళ్లి బట్టలు ఇద్దరు కూడా వేసుకుంటారు. హలో ఏంటిదంతా? నువ్వేం చేయాలనుకుంటున్నావో నీకైనా అర్థమవుతుందా అని చెప్పి అంటూ ఉండగానే దేవుడి ముందుకు వచ్చి తాళిబొట్టు తీసి సూరజ్ చేతిలో పెడుతుంది. ఏంటి చూసినా ఇది తాళిబొట్టు, ఇది నా మెడలో కట్టు. నీకు నేనంటే ఇష్టమే కదా? అవును ఇష్టమే. అయితే ఇప్పుడు పెళ్లి చేసుకోవాలని రూల్ ఏముంది? ఒకవేళ నీకు కూడా ఇష్టమైతే మీ వాళ్ళతో మాట్లాడిన తర్వాత పెళ్లి చేసుకుందాం. వాళ్ళు నీ మాటని కాదనరు కదా. నువ్వెప్పుడు పెళ్లి చేసుకుంటావా అని వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు. అలాంటప్పుడు నిన్ను పెళ్లి చేసుకుంటానని నీ వాళ్ళతో నేను ధైర్యంగా చెప్పగలను. నాకెలాంటి అభ్యంతరమూ లేదు. అంతేకాని ఎవరూ లేకుండా ఇలా నీ మెడలో తాళి కట్టి మీ వాళ్ళని బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు. నన్ను పెళ్లి చేసుకుంటావా లేదా? రెండే రెండు ప్రశ్నలు. నేను మారాలని నువ్వు కోరుకున్నావు. నాలో మార్పు కోసం నువ్వెదురు చూస్తున్నావు. నేను మారుతాను నీ భార్యగా. అలాగే నువ్వు నా భర్తగా నా వెంట ఉండాలి. అంటే ఏంటి? ఇప్పుడు దీపగారికి సపోర్ట్గా ఉన్నానని చెప్పేసి నీ మెడలో తాళి కట్టించుకుని నీ కొంగు చుట్టూ తిప్పుకోవాలనుకుంటున్నావా? అదెప్పటికీ జరగదు. దానికోసం కాదు, నువ్వు నన్ను ఇష్టపడుతున్నావు కాబట్టి నిన్ను పెళ్లి చేసుకోవాలి అనుకున్నాను. లేకపోతే ఈ అవకాశం ఇంకొకరికి ఇచ్చేదాన్ని. అంటే కేవలం అవసరం కోసం పెళ్లి చేసుకుంటున్నావా? అదంతా నాకు తెలియదు. నువ్వు నా మెడలో తాళి కట్టు, లేదా ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అని చెప్పేసి అంటూ ఉంటుంది జోష్న. ఇది నిజంగానే తిక్కది. వెళ్ళిపోయినా వెళ్ళిపోతుంది. ఇప్పుడు దీని మెడలో తాళి కడితే తప్ప దీని తిక్క కుదిర్చే అవకాశం నాకు కూడా కుదరదు. దీని తిక్క కుదరాలి అంటే దీని మెడలో తాళి కట్టాల్సిందే. ఇప్పుడు కనుక తాళి కట్టకపోయినా రేపొద్దున్న పరిస్థితులు ఎటునుంచి ఎటు మారినా జోష్నని పెళ్లి చేసుకునే అవకాశం ఉండదు. అప్పుడు ఏదైనా జరగచ్చు. ఇప్పుడు తాళి కడితే పరిస్థితులన్నీ వాటంతట అవే చక్కబడతాయని చెప్పేసి అనుకున్న ఇక సూరజ్ అయితే ఏం మాట్లాడకుండా తాళి కట్టడానికి సిద్ధపడతాడు. హలో ఏంటి తాళి కట్టేయాలని బాగానే నిర్ణయించుకున్నావే? ఏదైనా నీకు నచ్చి నువ్వనుకుంటే తప్ప చెయ్యవు కదా. నేను అడిగినట్టు చేస్తున్నావంటే తమరిలో మార్పు వచ్చింది. హలో ఇది మార్పు కాదు,
నీకోసం చేస్తున్న త్యాగం ఏంటి? నా కోసమా? లేకపోతే నీలాంటి తిక్కలదాన్ని ఎవడైనా పెళ్లి చేసుకుంటాడా? నాలాంటోడు తప్ప. అందుకే నీ మెడలో తాళి కడుతున్నాను. నీ తిక్క కుదర్చడం కోసం అని చెప్పేసి సూరజ్ అయితే అంటూ ఉంటాడు. ఏదో రకంగా ముందు వీడిని పెళ్లి చేసుకుని ఆస్తిని నా పేరు మీదకి వచ్చేలా చెయ్యాలి. గ్రాని అయితే కొన్ని కోట్ల ఆస్తి ఉన్నవాడిని పెళ్లి చేసుకోమంది. ప్రస్తుతం వీడు తప్ప నాకు ఆప్షన్ లేదు. కోట్ల ఆస్తి ఉన్నవాడిని చూసుకోవాలంటే టైం పడుతుంది. అన్ని రోజులు టైం కూడా నేను తీసుకోలేను. ఈలోగా ఏదైనా జరగచ్చు. ఆల్రెడీ దీప సీఈఓ అయి కూర్చుంది. రేపొద్దున ఇంటి వారసురాలై కూర్చుంటే ఇక నేనేం చేయలేను. అందుకనే ఇప్పుడు ముందు వీడిని నా వైపు తిప్పుకుంటే రేపొద్దున్న ఏదైనా సాధించవచ్చు అని చెప్పేసి అనుకుని ఇంకెలా అయితే తల వంచి సూరజ్ చేత తాళి కట్టించేసుకుంటుంది. ఇక అందరూ కూడా జోష్ని ఇంకా రాలేదేంటి అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉంటారు. ఇలా ఎదురు చూస్తూ ఉండగానే ఇంకా అప్పుడు కార్తీక్ కూడా వస్తాడు. ఏంటి తాత, ఎవరి కోసం? జోష్న కోసం రా అని చెప్పి అంటూ ఉండిగానే ఈలోగా జోష్న పెళ్లి చేసుకుని సూరజ్ని తీసుకుని అక్కడికి వస్తుంది. ఒక్కసారి అందరూ షాక్ అయిపోతారు. కార్తీక్తో సహా అందరికీ షాక్ ఎదురైపోతుంది. ఏంట్రా, నేను చూసేది నిజమేనా? కార్తీక్, అది మన జోష్నేనా అని చెప్పేసి అంటూ ఉండిగానే అవునత్త, జోష్నే. జోష్నలో ఇంత మార్పు, పైగా జోష్న సూరజ్ నాకే అర్థం కావడం లేదత్తా. ఏంట్రా ఇదంతా? నా మనవరాలి మెడలోనే తాళి కడతావా? మా పర్మిషన్ లేకుండా నా మనవరాల్ని పెళ్లి చేసుకుంటావా? తాత, తానంతటా తాను నా మెడలో తాళి కట్టలేదు. నేనే తనని పెళ్లి చేసుకోమని బలవంతం చేశాను. అందుకే సూరజ్ నా మెడలో తాళి కట్టాడు. జోష్న, ఏం మాట్లాడుతున్నావు? అవును, తనంటే మీ అందరికీ ఇష్టమే కదా. తన మంచితనం, తన ప్రవర్తన అన్నీ చూసి మీరు తనని మెచ్చే ఆ కంపెనీలో ఉండమని చెప్పారు. ఇప్పుడు తను ఈ ఇంట్లో మీ మనవరాలి భర్తగా ఉండలేడా? తన మంచితనం మీ మనవరాలి భర్తగా ఉండడానికి సరిపోదా అని చెప్పి అంటూ ఉండగానే అది కదమ్మా, ఇంకేం మాట్లాడకండి తాత. మమ్మీ, నా పెళ్లి చూడాలి అన్నావు, నేను పెళ్లి చేసుకోవాలి అని నువ్వు ఎన్నో కలలు కన్నావు. నా పెళ్లిని వాయిదా వేసి ఎవరి కోసమో నా జీవితాన్ని నేను పాడు చేసుకోవాలని అనుకోలేదు. ఎవరి కోసమో ఎదురు చూస్తూ సెకండ్ హ్యాండ్గా మిగిలిపోవడం నాకు ఇష్టం లేదు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను. మళ్ళీ తర్వాత ఏదైనా జరగచ్చు. నా మనసు ఎలా అయినా మారొచ్చు. ఇక అవకాశం ఇవ్వకూడదని నేను ఈ పెళ్లి చేసుకున్నాను అని చెప్పనేసరికి ప్రస్తుతానికైతే కూల్ అవుతారు. ఇక సరే, పెళ్లి చేసుకున్నావు. సూరజ్ కూడా మంచివాడే కాబట్టి మాకెలాంటి అభ్యంతరమూ లేదు. మీకు నచ్చితే ఇక రిసెప్షన్ గ్రాండ్గా చేసుకోవచ్చు. సరే, అన్ని ఏర్పాట్లు చేసుకుందాం. ఇక రిసెప్షన్ గ్రాండ్గా చేసుకుందాం. సూరజ్, మీ వాళ్ళను కూడా పిలిస్తే బాగుంటుంది కదా. మీ వాళ్ళకి కూడా మా జోష్న నచ్చాలి కదా. మీ వాళ్ళెవరో ఏంటో ఎప్పుడూ నువ్వు చెప్పలేదు. ముందు నీ మీద కోప్పడ్డందుకు సారీ. నా మనవరాల్ని పెళ్లి చేసుకున్న అర్హత నీకుంది. కాకపోతే మమ్మల్ని మోసం చేశావేమో అని ఒక్కసారి నేను కంగారు పడ్డాను. నీకు ఆస్తుందా, అంతస్తులుందా, ఇవేమీ మాకు అవసరం లేదు. మాకున్న కోట్ల ఆస్తికి వారసురాలు జోష్న. కాబట్టి ఈ ఆస్తి అంతా మీదే. మీ పెద్దవాళ్ళని పిలవమని చెప్పనేసరికి నాన్న సూరజ్ అంటూ దక్షిణామూర్తి లోపలికి వస్తాడు. అలా వచ్చేసరికి ఒక్కసారి అందరూ షాక్ అయిపోయి ఉండిపోతారు. ఇక ఏంటి, దక్షిణామూర్తి, సూరజ్ తానెవరు? తను నీకేమవుతాడు అని చెప్పి అడిగేసరికి తను మా తాత. ఏంటి, నువ్వు దక్షిణామూర్తి మనవడవా? ఏంట్రా నువ్వు నువ్వు ఆయన మనవడవా? అవును అవును, నేను ఆయన మనవడినే అని చెప్పి అంటూ ఉండగానే, అంటే అందరూ కావాలనే మమ్మల్ని మోసం చేసి నువ్వు కావాలనే నా మనవరాలి మెడలో తాళి కట్టావా? దక్షిణామూర్తి, మమ్మల్ని మోసం చేయడానికి నీ మనవణ్ణి మాపై హస్త్రంగా వదిలి ఈరోజు నా మనవరాలి మెడలో నీ మనవడు తాళి కట్టేలా చేస్తావా? ఎంత మోసం చేస్తావా సూరజ్ అని చెప్పనేసరికి, అయ్యో ఏంటండి అలా అంటారు? నా వాళ్ళు ఎవరు, నా కుటుంబం ఏంటి అని మీరెవరూ ఎప్పుడు నన్ను అడగలేదు. నాకు కూడా చెప్పే అవసరం రాలేదు. మీరడిగితే నేను చెప్పేవాడినే కదా. కానీ ఎప్పుడూ మీరు అడగలేదు. నేను కూడా
ఇక ఎప్పుడూ నా కుటుంబం ప్రస్తావన తీసుకురాలేదు. నేను కేవలం మీ కంపెనీలో జాబ్ చేయడానికి వచ్చాను. అలాంటప్పుడు నా కుటుంబం గురించి మీకవసరం లేదు. మీ గురించి నాకు అవసరం లేదు. నా పని ఏదో నేను చేసుకుంటూ వెళ్ళాను. ఈరోజు మీ మనవరాలు తన మెడలో తాళి కట్టమని, ఇక తనే తన జీవితమని చెప్పింది. కాబట్టి నేను తన మెడలో తాళి కట్టాను. మీ అందరూ నన్ను అంగీకరించారు. ఇందులో నేను చేసిన తప్పేముంది? ఇందులో మా తాత చేసిన తప్పేముంది? మా తాత ఇందులో ఇన్వాల్వ్ అవ్వలేదు. మా తాత నన్ను జోష్నని పెళ్లి చేసుకోమని చెప్పలేదు అని చెప్పేసి సూరజ్ అంటూ ఉంటాడు. దెబ్బకి దక్షిణామూర్తి మనవడు సూరజ్ అని తెలుసుకున్న సుమిత్ర అలాగే శివనారాయణకి చాలా పెద్ద షాక్ ఎదురవుతుంది. జోష్న ఊహించని నిర్ణయంతో ఆ కుటుంబంలో పెద్ద షాకే ఎదురవుతుంది. మరి ఖచ్చితంగా రాబోయే కథలో ఇలా అయితే జరిగిపోతుంది. ఇలానే జరగాలని మీరు కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసేయండి.